దేశంలో బాణుడి ప్రతాపం మరింత పెరిగింది. రికార్డు స్థాయిలో పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గరిష్టంగా 48 డిగ్రీలు, కనిష్టంగా 31 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అటు వడగాల్పుల తీవ్రత ఎక్కువైంది. ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటికి రావద్దని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తరంలో ఉడుకుడు తగ్గుతలేదు, దక్షిణం మీద దయ్యలేదు. ఢిల్లీలో దంచుడు, హైదరాబాద్ లో అరుచుకునుడు, ఉత్తరప్రదేశ్ లో ఉబ్బరీత, ఆంధ్రప్రదేశ్ లో అగడు, మణిపూర్ లో మంట, ఒరిస్సాలో వశపడతలేదు, రాజస్థాన్ లో రాత్రైనా నిమ్మలం లేదు, పంజాబ్ ను పరేషాన్ చేస్తుంది, బెంగాల్ బెదురుకుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కాశ్మీర్ కెళ్లి కన్యాకుమారి దాకా పొయ్యి మీద పెట్టిన కుండ లెక్కనే ఉన్నది. నెత్తి మీద పొయ్యి ముట్టించినట్టు కొలిమి పక్కన కూసున్నట్టే ఉన్నది. మళ్ళా అడుగు బయట పెట్టాలంటేనే అదురు. ఇంట్లో ఫ్యాన్లు తిరిగినా పానం నిమ్మలం లేదు, కూలర్ పెట్టినా కూలింగ్ జాల్తలేదు. పగటిలి 11 దాటిందంటే లాక్ డౌన్ పెట్టినట్టే ఉంటుంది రోడ్ల మీద. 48 డిగ్రీల ఎండ అంటే మాటలా బండ్లే బుగ్గి కాబట్టే, ఎండ శక దాకి మనుషుల పానాలే పోవట్టే. నెత్తికి దువాళ్లు జుట్టినా, లీటర్ల కమానం నీళ్లు దాగినా వశపడుకుంటుంది. పొద్దంతా ఏసీల పనిచేస్తోళ్ళు నిమ్మలంగానే ఉండొచ్చు గాని బయట పనిచేస్తోళ్లకు సుక్కలు కనిపిస్తున్నాయి. పొద్దుముకి 5-6 దాటినా గర్మి తగ్గుతలేదు. ఆడాడ రోడ్ల మీద ట్యాంకర్లతోని నీళ్లు కొడుతున్నారు, జర్రంతనన్న చల్లబడాలని. రోహిణి కార్తె దగ్గర పడుతుంటే ఇంకింత జోరు పెంచుతుంది. కానీ 6 రోజుల కిందనే అండమాన్ దీవులకు ఆన తెప్పలు మోసుకొచ్చే నైరుతి జొరవడే వచ్చే సోమవారానికి కేరళను దాక్తాయి అనబట్టిరి. ఇక అప్పుడు ఎట్లుంటదో గాని 6 దినాల సంధి పగటి సుక్కలు కనబడుతున్నాయి పో.